ఓకే. సో, ప్రస్తుతానికి మన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోస్‌తో ఎవరితోనైనా వర్క్ చేయాలని ఉందా? ఇంకా నేను ఇలాంటి సినిమా వీళ్ళతో చేయాలి ఈ హీరోతోటి అని. అంటే మనకున్న కమర్షియల్ హీరోలు అందరూ అద్భుతమైన హీరోలండి. హ్మ్. వాళ్ళతో వస్తే చేయాలనేది 100% ఉంటుంది. హ్మ్. టాప్ స్టార్స్ ఉన్నారు. 'చిరంజీవి' గారు, 'బాలకృష్ణ' గారు, 'నాగార్జున' గారు, 'వెంకటేష్' గారు, 'పవన్ కళ్యాణ్', 'ప్రభాస్', 'మహేష్', 'అల్లు అర్జున్', 'ఎన్టీఆర్', 'రామ్ చరణ్' ఇట్లా అందరూ ఉన్నారు. వీళ్ళందరితో చేయాలనేది ఉంటుంది. హ్మ్. బట్ ఏంటంటే వీళ్ళలో తీసుకుంటే గనక 'పవన్ కళ్యాణ్‌తో' చేయాలనేది ఉంది. ఆడియన్స్ అంటే ఈ రోజుల్లో ఆడియన్స్ చాలా ఈజీగా జడ్జ్ చేస్తున్నారు సినిమాలని. అవునండి. సో, కొత్తగా డైరెక్టర్స్ అవ్వాలనుకుంటారు గూడా. అవును. అలా ఒపీనియన్స్ చెప్తూ, అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ అవును. చేస్తూ, సినిమాలు చూస్తూ. సో, వాళ్ళందరికీ మీరిచ్చే ఏదన్నా సజెషన్ గాని, కొత్తగా డైరెక్టర్లు అవ్వాలనుకుంటున్నారు. అంటే అండి కొత్తగా డైరెక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళు వాళ్ళకి ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నాలెడ్జ్. హ్మ్. సొసైటీని చదవటం నేర్చుకోవాలి ఫస్ట్. అంటే కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ తీసుకోవాలి. ఆ ఇన్సిడెంట్స్ తీసుకోవాలంటే మనం స్వతహాగా మనలో ఒక రైటర్ ఉండాలి. మనలో ఒక సెన్సిటివ్ పర్సన్ ఉండాలి. హ్మ్. ఒక సిట్యుయేషన్ చూసి, ఒక సందర్భం చూసి, కొన్ని విషయాలు చూసి స్పందించాలి. మనం ఫీల్ అయితే గాని ఆ ఫీల్‌లోంచి కథలు పుడతాయి. కరెక్ట్. ఏవండి? అట్లా ముందు అది తెలుసుకోవాలంటే ముందు డైరెక్టర్ అవ్వటానికి ఆ నాలెడ్జి గావాలి. డైరెక్టర్ అనేవాడు ఇయాల ఒక సైకియాట్రిస్ట్. సో, అలాగే సార్ రాజశేఖర్ గారితో మీరు హిట్స్ అంటే 'సముద్ర' గారు, రాజశేఖర్ గారు కాంబినేషన్ మంచి హిట్ పేరు. హ్మ్. సో, మళ్ళీ ఏమైనా ప్లాన్ చేయబోతున్నారా మా కోసం? ప్లాన్ అంటే తనంటే ఎప్పుడు నాకు రెస్పెక్ట్ ఉందండి. హ్మ్. అలాంటిదేం లేదు. హ్మ్. కాపోతే చూడాలి ఇది జరగదు అనేది లేవు జనరల్‌గా. చెప్పలేము. చెప్పలేం. హ్మ్. ఇప్పుడేముంది ఇద్దరం కలిసామనుకో ఎఫెక్షన్ ఫీల్ అయ్యామనుకోండి చేద్దాం అనుకుంటాం. అదే లేదు ఇగోలకెళ్ళామనుకో అవసరం లేదనుకుంటాం. ఇట్లా జరుగుతుంటాయి. ఇండస్ట్రీలో ఎవరు శాశ్వత మిత్రులు కాదు, శాశ్వత శత్రువులు కాదనమాట. అవును. సో, ఇది చెయ్యాలి అనుకుంటే చేసేస్తారు. సో, ఓకే. అట్లని నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమి లేవు. జరిగితే జరగొచ్చు. ఓకే. సో, ఫైనల్‌గా ఆడియన్స్‌కి ఏమని చెప్తారు సార్? ఆడియన్స్‌కి ఏం చెప్తానంటే నా నుంచి చాలా మంచి సినిమాలొస్తున్నాయి. త్వరలో ఒక గొప్ప సినిమా 'వరదరాజు గోవిందం' అనే సినిమా వస్తుంది. డెఫినిట్‌గా అది చూడాలి. అది నేను ఒక 5, 6 సీరీస్ చేసే సినిమా అదనమాట. ఓకే. ఒక మహాభారతం లాగా. అటువంటి ఒక గొప్ప ఫిల్మ్. మంచి నాలెడ్జి ఉంటుంది. అబ్బా! మంచి కథ అన్నట్టుంటుంది. చక్కగా ఒక 'బాహుబలిలాగా' దీన్ని ఇంకొక యాంగిల్‌లో చూడొచ్చనమాట. ఓహ్! అంటే బ థియరిటికల్ కాదు గానీ ప్రెజెంట్. బట్ ఒక ఫిక్షన్ అనమాట. హ్మ్. ఫిక్షన్ ఫిల్మ్. చాలా బావుంటుంది. ఓకే. అలాంటి సినిమా వస్తుంది త్వరలో. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అప్రిషియేట్ చేస్తారు. సముద్ర గారు ఇలాంటి సినిమాలు ఇవ్వండి అని జెప్పి. డెఫినెట్‌గా సార్ మేము వెయిట్ చేస్తాం. సో, 'సింహరాశి' ఇవన్నీ చూసి పెరిగినోళ్ళం మేము. సో, థాంక్ యూ. ఇప్పుడు గూడా మళ్ళీ మంచి ఎంటర్‌టైనర్స్ మీరు ఇస్తారనే నమ్మకంతో వెయిట్ చేస్తూ ఉంటాం. థాంక్ సో, యూ సో ఇలాగే మచ్. సినిమాలు చేస్తూ ఉండాలి సార్ మీరు. థాంక్ ఒక యూ లవ్ అండి. స్టోరీ గూడా వదలండి మధ్యలో. అదొకటి లవ్ మిస్ స్టోరీ, చేశారు. లవ్ స్టోరీ చేస్తున్నానండి. ఆ! మా పెద్దోడితోటేమో 'నెమలి' అని చేస్తున్నా. ఓకే. చిన్నోడితో 'షాజహాన్' అనే సినిమా చేస్తున్నా. ఓహ్! అవి గూడా ఉన్నాయి. ఓకే సార్. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైమ్ సార్. ఇంత థాంక్ బిజీ యూ. షెడ్యూల్‌లో గూడా టైమ్ ఇచ్చినందుకు. థాంక్ యూ సో మచ్ థాంక్ అండి. యూ సార్. థాంక్ యూ.